ఇద్దరు మాజీ మంత్రులు ఏకకాలంలో జనసేన వైపు చూస్తున్నారు. త్వరలోనే ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవచ్చు అనే ప్రచారం మొదలైపోయింది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో సాగుతున్నారు. అయితే అక్కడే ఆయన చాలా ఉక్కిరిబిక్కిరయ్యారు. కానీ తీరా ఇటీవల కొంత ఉపశమనం దక్కుతోంది. ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ కమిటీని రద్దు చేసి కూడా బాలినేనికి ప్రాధాన్యత ఇచ్చారు. తద్వారా బాలినేనికి మళ్ళీ జనసేనలో ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కుతుంది. ఇలాంటి తరుణంలోనే జనసేన పార్టీలో చేరికల సమన్వయ కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేసి అందులో బాలినేనికి కీలక భూమిక అప్పగించారు. ఈ తరుణంలోనే గతంలో జగన్మోహన్ రెడ్డితో పాటు అంతకుముందు వైఎస్ఆర్ జమానాలో కూడా మంత్రులుగా పనిచేసిన ఇద్దరు నేతలు ఇప్పుడు జనసేన వైపు చూస్తుండడం ఆసక్తికరం. అందులో ఒకరు ఉత్తరాంధ్రకు సంబంధించిన నేత అయితే మరొకరు దక్షిణాంధ్ర ప్రాంతంలో కీలక నాయకుడు. ఒకరు కాపు కులానికి చెందినటువంటి వాళ్ళైతే మరొకరు రెడ్డి కులానికి చెందినటువంటి నేత. ఇలా ఏకకాలంలో ఇద్దరు మాజీ మంత్రులు జనసేన వైపు చేరే అవకాశం ఉండడం ఆసక్తికరమైనటువంటి విషయంగా చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే జనసేన పరిస్థితి నానాటికి తీసుకట్టు అనే చందంగా మారుతున్న తరుణంలో ఈ మాజీ మంత్రులిద్దరూ జనసేన పార్టీలో చేరడం ఎంత మేరకు సాధ్యమవుతుంది, చివరి నిమిషంలో మనసు మార్చుకునే అవకాశం ఉండొచ్చా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. అయితే భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2019-24 మధ్య ప్రాతినిధ్యం వహించిన అవంతి శ్రీనివాస్ తనకు మరొక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఇక జనసేనలోనే చేరాల్సిన పరిస్థితి వచ్చిందన్నట్టుగా కనిపిస్తోంది. ఆయన 2024లో ఓటమి తర్వాత వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరే ప్రయత్నం చేసిన గంటా శ్రీనివాసరావు అడ్డుకోవడంతో ఆ ప్రయత్నాలు నెరవేరలేదన్న ప్రచారం ఉంది. దాంతో ఇప్పుడు అనివార్యంగా అవంతి జనసేన వైపు మళ్ళీ యోచనకు వచ్చేసినట్టుగా చెప్తున్నారు. అయితే అవంతి జనసేన తీర్థం పుచ్చుకున్నప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయనకి అవకాశం దక్కేనా అన్నది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే తనకు వచ్చే ఎన్నికల్లో అవకాశం కోసమే ఇప్పుడు అవంతి రాజకీయ భౌతవ్యానికి తగ్గట్టుగా నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్న తరుణంలో అలాంటి అవకాశం ప్రశ్నార్థకంగా కనిపిస్తోంది. భీమిలి నుంచి గంటా కానీ ఆయన తనయుడు కానీ పోటీ చేయడం దాదాపు ఖాయం. అలాంటి తరుణంలో వాళ్ళు కాకపోతే భరత్ లేదంటే ఆయన భార్య అయినా బరిలో ఉంటారు అనే మాట కూడా ఉంది. ఇలాంటి తరుణంలో అవంతికి భీమిలి ఆశలు దాదాపుగా గల్లంతైనట్టే. మరి అయినా కానీ ఆయన జనసేన తప్ప మరొక రాజకీయ ప్రత్యామ్నాయం కనిపించినటువంటి తరుణంలో ఆ పార్టీలోనే చేరతారా, చివరి నిమిషంలో ఇంకా ఏమైనా నిర్ణయం మారొచ్చా అనే ప్రశ్న అయితే ఉదయిస్తుంది. అవంతి ఎపిసోడ్ అలా సాగుతుండగానే రెండో వైపు కందుకూరు నియోజకవర్గం నుంచి సీనియర్ నేతగా గతంలో ప్రాతినిధ్యం వహించిన మహిదర్ రెడ్డి కోసం బాలినేని చాలా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. మహిదర్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీలో చేర్చాలి అని చురుగ్గా మంతనాలు సాగుతున్నాయి. మహిదర్ రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉన్నారు. 2024 ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో ఆయన కలత చెందారు. ఆ ఎన్నికల్లో ఆయన టీడీపీకి అనుకూలంగా పనిచేశారు. ఆ క్రమంలోనే టీడీపీ విజయం సాధించి అటు ఎంపీగా వేమిరెడ్డి, ఎమ్మెల్యేగా నాగేశ్వరరావు కందుకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో మహిదర్ రెడ్డి మళ్ళీ బరిలో దిగాలనుకుంటే జనసేన తప్ప ఆయనకు కూడా వేరే దారి కనిపించట్లేదు. ఒకవేళ జనసేనలో చేరిన ఆయనకి కందుకూరు సీటు దక్కుతుందన్న గ్యారంటీ కూడా లేదు. ఈ తరుణంలో మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అవడం కోసం జనసేన తీర్థం పుచ్చుకోవాలా, కాకుంటే ఇంకా మరికొన్నాళ్ళు వెయిట్ చేయాలా అన్నదే ఇప్పుడు మహిదర్ రెడ్డికి ముందున్నటువంటి ప్రశ్న. బాలినేని మాత్రం తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాను ఉన్నానని ఖచ్చితంగా సీట్ ఇప్పించే ప్రయత్నం చేస్తానన్నట్టుగా ఆయన చెప్తున్నారనేటువంటి ప్రచారం అయితే సాగుతుంది. మరి ఈ తరుణంలో బాలినేని మాట విని మహిదర్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి బై చెప్పేస్తారా, జనసేన కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతారా, కాకుంటే ఇప్పటి జనసేన పరిస్థితి రీత్యా ఆచితూచి అడుగులేస్తారా? ఇదే కీలకమైనటువంటి అంశం. ఏమైనా అటు జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన అవంతి, ఇటు వైఎస్ఆర్ క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన మహిదర్ రెడ్డి ఇద్దరూ కూడా ఏకకాలంలో జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారం మాత్రం ఆసక్తికర అంశంగానే చూడాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు నిజంగా అడుగులేసి కండువా కప్పుకొని జనసేన నేతలుగా మారేటంత వరకు అనేక ప్రశ్నలు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికైతే మాత్రం అలాంటి ప్రయత్నాలు అయితే జోరుగా సాగుతున్నట్టు
రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ అయితే ఉంది.